ప్రోగ్రెస్లో అమలు జరుగుతుంది. ఆల్రెడీ కోర్టులో కూడా ప్రకారం కానీ మేము ఏ విధంగా ఏ చట్టం ఆ చట్టం అవన్నీ సాధ్యం లోపలికి కూడా ఎలా చేయకుండా ఇంతమంది ఉండి ముగ్గురు ఆడవాళ్ళని ఎంట్రన్స్ श्रेयवरदश्यमायुष्यमारोग्यमाविदाक्षोमानं मह्यते धनं धान्यं वशुभो कीर्तिलाभं शतसंवत्सरं दीर्घमायुः अकालमृत्युवरणं सर्वव्याधिनिवारणं श्रीलक्ष्मी वेङ्कटेश्वर शुभामि पादोदकं पावनं शुभम् ఏమున్నది అంతగానో మమ్మల్ని ఎంతసేపు తీస్తారు ల్యాండ్ పోరంబోక్ ల్యాండ్ లో కట్టడం జరిగింది ఈ గుడి. మా డిపార్ట్మెంట్ ప్రకారంగా ఏ గుడి అయినా ఏ ఇన్స్టిట్యూషన్ అయినా రిజిస్ట్రేషన్ అయినా అవ్వకపోయినా కూడాను అవన్నీ ఎండోమెంట్ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా ఇక్కడ ఇన్కమ్ ఉంది, టికెట్స్ అమ్ముతున్నారు, హుండీలు పెట్టారు, పబ్లిక్ వస్తున్నారు, అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి ఎండోమెంట్లోకి టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చాము. దానికి ఏదో ఎమ్మెల్యే తొత్తులమని ఇంకేదో మాట్లాడుతున్నారు. మాకైతే ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదు. ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము టేక్ ఓవర్ చేసుకోవడానికి రావడం జరిగిందండి. దానికి దేవస్థాన కమిటీ మెంబర్స్ వాళ్ళు ఎవరు సహకరించలేదు. ఎండోమెంట్ అధికారులు మాకు వస్తున్నట్టుగా సమాచారం ఉండడంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. రోజే మాకు తెలియగానే వారికి ఒక రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఆలయాన్ని టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఒకవేళ మీరు టేక్ ఓవర్ చేయాలనుకుంటే ఈ ఆలయానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ఈ పనులన్నీ కూడా పూర్తయిన తర్వాత మేమే ఆలయాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. అంతేకాకుండా ఈ ఆలయం మీద కట్టిన తర్వాత నేను ఆలయ ప్రతిష్ఠ అయిన తర్వాత నేను ఎలక్షన్లు ఓడిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిన కొద్ది రోజులకే జిల్లా కలెక్టర్ గారు ఒక ఎలక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ఆలయం మరి ప్రభుత్వం స్థలము, అదేవిధంగా శరూషికంలో ఉంది, దీన్ని డిస్మెంటల్ చేయాలనేటువంటి ఎలక్షన్ అంటే ఉద్దేశం అదే. దీన్ని మేము టేక్ ఓవర్ పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్లో ఆలయ కమిటీ చైర్మన్గా నేనే హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు నుంచి స్టే ఆర్డరు, నిర్దిష్టమైనటువంటి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. అంత తతంగం జరుగుతున్న సందర్భంలో ఆగామేఘాల మీద మరి ఈరోజు ఈ ఆలయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, మరి కొంత సమయం ఏమని కూడా మళ్ళీ మరి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళు వచ్చినప్పుడు జనరల్గా ఏదైనా తీసుకున్నప్పుడు ఒక నోటీస్ ఇస్తారు. అలాంటి సెక్షన్ ప్రకారం, అలాంటి యాక్ట్ ప్రకారం మేము ఆలయాన్ని తీసుకుంటున్నాం, మీ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించింది అని ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇచ్చి మమ్మల్ని ఆలయం అంటే ఏదో ఇది ఒకటే కాదు, ఆలయానికి సంబంధించినటువంటి అనేక మరి స్వామివారు నగలు ఉన్నాయి, స్వామివారికి సంబంధించినటువంటి బంగారు నగలు ఉన్నాయి, వెండి నగలు ఉన్నాయి, తర్వాత మొత్తం చాలా సామాగ్రి ఉంది. ఏదో ఇట్లా వచ్చి తీసుకుంటున్నామని కాదు, కానీ ముందుగా నిర్దిష్టంగా ఇవ్వాలి. లెటర్ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా కొంతమంది వ్యక్తుల యొక్క డైరెక్షన్ మీద నడుస్తూ ఉన్నది. మేము కూడా న్యాయ సలహా తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు తప్పకుండా నోటీస్ ఇవ్వడం అనేది ఆనవాయితీ ఉంటుందని చెప్పింది. ఆ నోటీస్ ఇవ్వమని చెప్పింది. మేము ఆ రోజు కూడా ఏసీ గారిని, డీసీ గారిని కూడా మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కూడా మీరు ఉంటే మాకు మరి తెలియపరిచి చేయండి అని చెప్పినాం. తప్పకుండా అని చెప్పింది. కానీ ఈరోజు ఏమి తెలియకుండానే వచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా రావడమే కాకుండా చాలామంది అధికారులను కూడా మరి ఈ ఆలయం టేక్ వరకు రమ్మని జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధికారులందరికీ కూడా నోటీస్ ఇచ్చింది. ఎందుకు ఇది ఏమన్నా బల ప్రదర్శన?
ఇదేమన్నా చట్ట ప్రకారం నిజంగానే మీకు ఉన్నట్టుంది, వాళ్ళ యాక్ట్ ప్రకారం మేము తీసుకుంటాం. కానీ ఇదంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక కక్ష సాధింపులాగా ఉన్నది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ ఆలయ ప్రతిష్ట దగ్గర నుంచి కూడా నిత్యం పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మరి ప్రతి శనివారం భక్తులకు భోజన మరి ప్రసాద కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా ఆలయ పనులు కూడా జరుగుతున్నాయి. చాలా మెటీరియల్ పడి ఉంది ఇక్కడ. ఎందుకంటే మరి పనులు మన వర్షాకాలం వల్ల కొంత పనులు జాతీయ జరిగిన సంక్రాంతి తర్వాత శిల్పి వచ్చి మళ్ళీ తిరిగి పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను అధికారులను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా ఆలయం పూర్తయిన తర్వాత ఇది నా వ్యక్తిగతం కాదు, లేకపోతే ఇది ఒకరిది వ్యక్తి కాదు, ఇది ఒక సమస్త ప్రజలది. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో భగవంతుని నమ్మిన ప్రతి భక్తుడిది ఆలయం. కాబట్టి ఆలయానికి మరి పూర్తి అవడానికి సహకరించమని, చట్ట ప్రకారం వివరించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే